స్వాగతం సుస్వాగతం. ఈ శుభ సాయంత్రం అందరికీ ఈ సమయమున నూతన శుభాకాంక్షలతో మన ఉగాది పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించబోతున్నాం. ఉగాది అంటే ఉత్సవాలకు సంకేతం. ఇది తెలుగు సంవత్సరాది. ఈ రోజున మన భవిష్యత్తు కాలపదాన్ని తెలుసుకునే అవకాశం పొందుతాం. అదే మన పంచాంగ శ్రవణం. ఈ సంవత్సర నామం విశ్వవసు నామ సంవత్సరం. On this auspicious day of Ugadi 2025, as we welcome the new year with joy and devotion, we gather to hear the sacred Panchanga Shravanam, the divine forecast of the year ahead. The Panchangam revealed by our learned scholars unveils the cosmic elements, planetary movements, and auspicious timings that will guide us through prosperity, health, and spiritual growth. Let us listen with reverence as the wisdom of ants illuminates our path in the upcoming year. ఈ సంవత్సరం మనకు ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతుంది, ఏ గ్రహాలు ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలియజేయబోతున్నారు మన పంచాంగకర్త శ్రీ రమాకాంత్ జయంతి గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవెన్నమః. ఆపదమహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉగాది అంటే యుగాది. కాలక్రమేణా అదే ఉగాదిగా పిలవబడుతోంది. అదియే మన తెలుగు నూతన సంవత్సరాది. ఈ నూతన సంవత్సరమును విశ్వావసు నామ సంవత్సరంగా పిలుస్తారు. ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి యోగదాయకంగా ఉండును. ముఖ్యంగా ప్రమోషన్స్ మరియు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉండును. నూతన పరిచయాలు ఏర్పడును. ఈ సంవత్సరమునందు కూడా ప్రకృతి వైపరీత్యములు అధికముగా ఉండును. ఈ సంవత్సరంలోని రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. దీనిలో వచ్చు నక్షత్రాలు అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం. వీరికి ఆదాయం 2, రాజపూజ్యం 5, వ్యయం 14, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉండును. సంఘంలో గౌరవాలు, పరిచయాలు, గృహంలో శుభకార్యములు జరుగును. రెండవది వృషభ రాశి. దీనిలో వచ్చే నక్షత్రములు కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, రాజపూజ్యం 1, వ్యయం 5, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నందు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పెరుగును. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు యోగదాయకం. ఇక మూడవది మిథున రాశి. ఇందులో వచ్చే నక్షత్రములు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. వీరికి ఆదాయం 14, రాజపూజ్యం 5, వ్యయం 2, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు అన్ని విధములుగా లభించును. నూతన గృహ నిర్మాణములు లేదా ఇళ్ల స్థలాలు కొంటారు. ఇక నాలుగవది కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు నక్షత్రములు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, రాజపూజ్యం 7, వ్యయం 2, అవమానం 3. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మహోన్నతముగా ఉండును. గృహలాభం ఉండును. ధనం ఖర్చు అయినను చక్కటి ఫలితాలు పొందగలరు. ఇక 5వ రాశి సింహరాశి. ఇందులో వచ్చే నక్షత్రములు మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం. వీరికి ఆదాయం 11, రాజపూజ్యం 3, వ్యయం 11, అవమానం 6. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు,
రావాల్సిన బాకీలు రాకుండాట ఉద్యోగస్తులకు స్థానచలనం కలుగును. తరువాత వచ్చే రాశి కన్యరాశి. కన్యరాశి యందు నక్షత్రములు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారి యందు ఉద్యోగస్తులకు జీవితంలో స్థిరత్వం పొందగలరు. ఇక 7వ రాశి తులారాశి. ఇందులో వచ్చే నక్షత్రములు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి యందు ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉండును. ప్రమోషన్లో కూడిన బదిలీలు ఉండును. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు నక్షత్రములు విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. వీరికి సంవత్సరమున ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లో కూడిన బదిలీలు, వీరికి కుటుంబ సౌఖ్యం కలుగును. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశిలో మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశివారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, జీతభత్యాలు పెరుగును. ఇక సంఘంలో గౌరవం లభించును. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రములు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు శుభమైన సంవత్సరం. దానం ఖర్చు అగును. తదుపరి రాశి 11 కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రములు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి స్వయం కృషి వలన పైకి వచ్చెదరు. ఇళ్ల స్థలం స్థిరాస్తి కొనెదరు. ఇక చివరి రాశి మీనరాశి. ఇందులో వచ్చే నక్షత్రములు పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉండును. మీకంటే తక్కువ వారితో గొడవలు ఎదుర్కొంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. సద్మంగళాని భవంతు.